ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా గూగుల్ మ్యాప్స్ని వినియోగించడం సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్ సూచించే దారి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది. మొన్నటికి మొన్న కేరళలో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి వెళ్తున్న కారు నదిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఈ మధ్య కాలంలో గూగుల్ మ్యాప్స్తో వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అయితే తాజాగా గూగుల్ మ్యాప్స్ కారణంగా పోలీసులు నేరస్తులవ్వగా స్థానికులు పోలీసులుగా మారారు. వింటుంటే షాకింగ్గా ఉన్నా మీరు విన్నది మాత్రం నిజం. ఇంతకీ గూగుల్ మ్యాప్స్ కారణంగా ఆ పోలీసులు ఎక్కడ చిక్కుకున్నారు? అసలు ఆ ఆఫీసర్స్ గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఆ భయంకర పరిస్థితుల నుండి పోలీసులు బయటపడ్డారా లేదా? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా గూగుల్ మ్యాప్స్ ని వినియోగించడం సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాలలో గూగుల్ మ్యాప్స్ సూచించే దారి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది. తాజాగా నాగాలాండ్లో జరిగిన ఓ సంఘటన దేశంలో సంచలనం రేపింది. గూగుల్ మ్యాప్స్ రాంగ్ రూట్ చూపించి పోలీసులకు చుక్కలు చూపించింది. నిందితుడిని పట్టుకునేందుకు గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకున్న పోలీసులు పక్క రాష్ట్రంలోకి వెళ్లి అక్కడి స్థానికులకు బందీలుగా మారారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఓ నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టిన అస్సాం పోలీసులకు చెందిన 16 మంది సభ్యుల బృందం గూగుల్ మ్యాప్స్ చూపించిన మార్గంలో ప్రయాణించి చివరకు నాగాలాండ్లో తేలింది. అది అస్సాంలోని తేయాకు తోటగా గూగుల్ మ్యాప్స్ చూపించిందని, వాస్తవానికి అది నాగాలాండ్గా తేలిందని అస్సాం పోలీసుకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. వీరి వద్ద ఉన్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు దుండగులుగా అనుమానించి బంధించారట. అయితే వారు అనుమాన పడడానికి ప్రధాన కారణం వీరిలో 3 మాత్రమే యూనిఫామ్ లో ఉండి మిగిలిన వారంతా సివిల్ డ్రెస్ లో ఉండటమే అని చెబుతున్నారు ఓ సీనియర్ అధికారి. స్థానికుల దాడిలో తమ బృందం సభ్యుడు ఒకరికి గాయం కూడా అయిందట. అలాగే సమాచారం అందుకున్న జోర్హాట్ ఏసీపీ అస్సాం పోలీసులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు ఆ బృందంలోని ఒక పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత అస్సాం పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. వీరంతా నిజమైన పోలీసులే అని నిర్ధారించుకున్న స్థానికులు రాత్రి 5గురిని విడిచిపెట్టి మిగిలిన 11 మందిని ఉదయం వదిలిపెట్టారట. ఇంతకుముందు కూడా గూగుల్ మ్యాప్స్ రాంగ్ రూట్ చూపించడంతో కేరళలో ఓ సంఘటన జరిగింది. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి వెళ్తున్న కారు నదిలోకి దూసుకెళ్లింది. కారు నది మధ్యలో చిక్కుకుంది. ఊహించని ఘటనతో కంగుతిన్న వారిని స్థానికులు కాపాడారు. స్థానికుల సహకారంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే వారి జర్నీ కాస్త విషాదంగా ముగిసేది.